అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ. ప్రజలకు మేలు చేసే సమస్యలను జర్నలిస్టులు వెతికి తీసి సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి పిలుపునిచ్చారు. శనివారం ఆరుమూరు ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి గంగామోహన్ అధ్యక్షతన అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి సరళరాణి మాట్లాడుతూ, నిరంతరం వార్తా సేకరణ కోసం తిరిగే జర్నలిస్టులకు ప్రమాద బీమా ఎంతో అవసరమన్నారు. జర్నలిస్టుల కోసం ఈ బీమా సౌకర్యం కల్పించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ను ఆమె అభినందించారు. వృత్తితో పాటు ఆరోగ్యం, ప్రాణరక్షణ కూడా ముఖ్యమని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జర్నలిస్టులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆమె సూచించారు. ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. 24 గంటలు శ్రమించే విలేకరులు సమాజంలోని చెడును వెలికితీసి దాని నివారణకు తోడ్పడాలని కోరారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగానే జర్నలిస్టుల కోరిక మేరకు ఈ ప్రమాద బీమా చేయించామని, భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవనాథపురం జర్నలిస్టులకు న్యాయమూర్తి, ఏసీపీ ఫౌండేషన్ చైర్మన్ చేతుల మీదుగా ప్రమాద బీమా పత్రాలను, ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సౌత్ పుతే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు షికారి శ్రీనివాస్, కార్యదర్శి మేకల దినేష్, కోశాధికారి తొగర్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి అర్గుల్ అజీమ్, సలహాదారులు మంచిర్యాల నరేందర్, బారడ్ గణేష్, సభ్యులు గోజురు మహిపాల్, సమ్మె వినోద్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చేపూరు గణేష్, జర్నలిస్టులు విన్సెంట్, శ్రావణ్, మోహన్ రెడ్డి, గణేష్ గౌడ్, కటడి అశోక్, చరణ్ గౌడ్, సామా సురేష్, వెంకటేశ్వర్ గుప్తా, మహేష్, లిక్కీ, శ్రావణ్, ముఖేష్, గట్టడి అరుణ్, రాంపూర్ శ్రావణ్, చిరంజీవి, కిరణ్, యశ్వని, నితీష్, విఠల్, సంజీవ్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేయించడం మన ఒక బాధ్యత. ఆ బాధ్యతను మరొక మీద వేసి వాళ్ళతో సహకారంతో మనం ముందుకు వెళ్ళడం కూడా, వాళ్ళు కూడా మనం సహకరించడం చాలా సంతోషం. చెప్పినట్టే యాక్చువల్లీ ఏ ఇన్ఫర్మేషన్ అన్నా మా దగ్గర నుంచి మేము ఇచ్చే అవగాహన అంటే నేనే పొద్దున్న లేచి పేపర్ చూస్తేనే నాకు న్యూస్ తెలిసింది. అది అంతా మీ అందరి వల్లనే. అలాంటి మీ అందరికీ ఇన్సూరెన్స్ అనేది రియల్గా దానికి తోడ్పాటు చేసిన వారికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరూ తర్వాత వారు నా దగ్గరికి వచ్చి, అన్న మేము ఒక 35 మంది సభ్యులము, మాకు ఇన్సూరెన్స్ అవసరమన్నా, మేము రకరకాలుగా కవరేజ్ చేయడానికి వెళ్తూ ఉంటామన్నా, ఏదన్నా సంఘటన జరిగితే రేపు రాబోయే రోజుల్లో మా కుటుంబానికి కొంత తోడుగా ఉంటుందన్న అని చెప్పగానే నేను వారి మాటని గౌరవించి 35 మందికి 20 లక్షల సంవత్సర ప్యాకేజ్ ఇన్సూరెన్స్ను ఎస్బీఐ ద్వారా, యూనియన్ బ్యాంక్ ద్వారా చేయించడం జరిగింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక 6 మంత్ అవుతుంది. ఆ రోజుల్లో నుంచి ప్రతి కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళి మనకు జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే మా అయ్యప్ప ఫౌండేషన్కి సంప్రదించిన సహాయాన్ని అందించడానికి మేము ముందు వరుసలో ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రెస్కి మిత్రులే కాకుండా ఇతరులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ మీడియా ద్వారా మాకు తెలియజేస్తే వారందరికీ కూడా సేవ చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.